వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ అరెస్ట్. 7 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో 4 కోట్ల రూపాయల విలువ చేసి 600 గజాల స్థలం కబ్జాకు స్కెచ్. ఫ్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన 14 మంది గ్యాంగ్. కెనడా నుండి దివాకర్ వర్మ పేరు మీద నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను తయారీ. 14 మంది భూ మాఫియా ఆట కట్టించిన రాజేంద్రనగర్ పోలీసులు. ఇప్పటికే 7 మంది అరెస్ట్ చేసి కటకటాలకు తరలింపు. మరో 7 మంది పరారీ. వారి వద్ద నుండి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు 1,69,00,000 నగదు, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన డీసీసీ శ్రీనివాస్. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడానికి యత్నిస్తున్న భూ బకాసురులు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని రివార్డ్ అందజేసిన డీసీపీ. ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ మీద అయినా దేని మీద కార్డ్ నెంబర్ మీద చేసి పట్టాలి. దీనికి సంబంధించిన ఇంట్లో ఉన్నాయండి, ఇంట్లో ఉన్నాయి వాటికి సార్ ఇలా ఫోటో సార్ సార్ ఇలా ఫోటో సార్ ఇంకా మనమే పిలుచుకొచ్చాం సార్. సారీ సార్. లాస్ట్ మంత్ 23rd రోజు మనకి బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్ లో ఒక 600 యార్డ్స్ వినీతా చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు, ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్ర పోలీస్ స్టేషన్లో. మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం 15 మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని, దానికి ఉన్న కాన్స్పిరసీని, దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక 15 మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 7గురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలానే చీటింగ్ కేసులో జనరల్గా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము, లాజికల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ కేసులో ఈ టీం అంతా కూడా చాలా 1 వీక్ వరకు కష్టపడి ఇప్పటి వరకు ఈ కేసులో 1,69,00,000 రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అలానే నేరస్తులు ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు 40 lakhs పెట్టి. ఆ ఫార్చునర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక XUV 700, ఒక ఎస్ క్రాస్ కారు, సెల్ ఫోన్స్, తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లు ఏదైతే ఉంటాయో దీన్ని ఐడెంటిఫై చేసి ఈ లోకల్లో నాగయ్య, ఇమాన్యుయల్ అని చెప్పి 2 వ్యక్తులు, ఈమె ఇక్కడ ఉండదు ఈ లేడీ అనేది తెలిసి ఈ ప్లాట్కి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఫస్ట్ తయారు చేస్తారు. ఒక ఫేక్ సేల్ డీడ్ 2005లో ఆమె కొనుక్కున్నట్లుగానే ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. చేసి దాన్ని కెనడా నుంచి ఒక వ్యక్తి ఏదైతే ఓనర్ ఉన్నారో వినీతా చౌదరి, ఆమె ఇక్కడ లేదు కెనడాలో ఉంది అని చెప్తూ కెనడా నుంచి ఒక GPA అక్కడి నుంచి వచ్చినట్లుగా కూడా ఒకటి కోటిలోనే రబ్బర్ స్టాంప్ తయారు చేసి దాన్ని స్టాంప్ తయారు చేసి ఒక GPA చేస్తారు. దాన్ని మూసాపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వ్యాలిడేట్ చేస్తారు. ట్రాన్సాక్షన్ బయట నమ్మించలేం కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా వెతికి
ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, వాళ్ళ మదర్నే తీసుకొని వచ్చి దీంట్లో ఇంపర్సనేటెడ్ గా తీసుకొని వచ్చి ఆమెకి సుభాషిణికి అమ్ముతారు ఆ సైల్డ్ డీడ్. ఆ సుభాషిణి దగ్గర నుంచి ఇప్పుడు మనకి విక్టిమ్స్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి అని చెప్పి ఎవరైతే కొనుక్కున్నారో 4,26,00,000 పెట్టి జెన్యున్ గానే ఆ మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అంతా కూడా జెన్యున్ గా ప్రొజెక్ట్ చేయడంతో వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా వాళ్ళు కొని మోసపోతారు. ఎప్పుడైతే ఈ నోటీస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఇప్పటి వరకు సీజ్ ఉంది. దీంట్లో ఇంకా ఈ వ్యాలిడేషన్ చేసిన ప్రాసెస్ లో కానీ లేకపోతే ఈ డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ 15 మందితో పాటు ఇంకో చాలా మంది దీంట్లో వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ కెనడా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేస్తే దాంట్లో ఎవరైనా సరే సబ్ రిజిస్ట్రార్ దాంట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్న వాళ్ళ రోల్ కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తాము. తర్వాత ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో రాజేంద్ర నగర్ లో ఐడెంటిఫై చేసి ఎవరైతే నటోరియస్ గా ఈ దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే కరెక్ట్ గానే వాళ్ళని జైలుకు పంపడం జరుగుతూ ఉంది. ఈ కేసులో మొదటిసారిగా వాళ్ళు ఈ చీటింగ్ ద్వారా, ఫోర్జరీ ద్వారా సంపాదించిన ఈ క్యాష్ ను కూడా వాళ్ళ ఆస్తి దాంట్లోంచి కూడా రికవరీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇది ఫస్ట్ కేసు కాబట్టి ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. మొత్తము ఇది 4,26,00,000కి ఈ డాక్యుమెంట్ మొత్తం అమ్మారు వీళ్ళు. ఇప్పుడు మన దగ్గర 1,70,00,000 నగదు ఉంది, 40 లక్షలదేమో ఫార్చునర్ ఉంది. అంటే 2,10,00,000 ఇప్పటి వరకు రికవరీ అయింది. ఇంకా 8 మంది దీంట్లో పరారీ ఉన్నారు. ఇది ఈజీ మనీ కాబట్టి అప్పటికప్పుడు అందరూ పంచుకొని అందరూ పరారీలో ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాము. సీరియస్గా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లో ఎవరైతే ఒక 7 lakhs వేరే వాళ్ళ దగ్గర ఉండే దాంట్లో బ్యాంకులు అకౌంట్లు అన్ని కూడా వీళ్ళందరూ ఫ్రీజ్ చేయడం జరిగింది. బ్యాంకులలో చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి. ఇంకా ఇవి 4 డాక్యుమెంట్స్ ఏమైంది వీళ్ళ మీద లేవు, ఇంకా ఇప్పుడు వెళ్ళవు. కానీ మేము ఒక మెసేజ్ ఏంటంటే ప్రజలందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.